అందరికీ నమస్కారం. మీ అందరు కూడా వసంత పంచమి శుభాకాంక్షలు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈరోజు కేసీఆర్ కొడుకును, కేసీఆర్ సుపుత్రుణ్ణి, కేసీఆర్ ముద్దుల పుత్రుణ్ణి ఇవాళ సిట్టు విచారణ పిలిచింది. ఈ సిట్టు విచారణ గతంలో చెప్పిన సిట్టు విచారణ ప్రారంభించిన తర్వాత, సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ప్రారంభించిన సీరియల్స్, టీవీ సీరియల్స్ మొత్తం అయిపోయినాయి. ది ఎండ్, శుభం పడ్డది. కానీ దీన్ని మాత్రం ఎండ్ లేదు, శుభం లేదు. దీన్ని ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దీని పేరుతో టైంపాస్ చేస్తూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది ప్రజలు గుర్తిస్తలేరు, మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ ప్రజల లోపల చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం. సిట్టు విచారణ చేస్తున్న అధికారులు నిజంగా నిజాయితీవంతులు, చాలా పవర్ఫుల్, వాళ్ళ మీద ఎలాంటి అనుమానం లేదు. కానీ వాళ్లకు ఎంత స్వేచ్ఛనిచ్చారో అనే విషయంలో మాత్రం ఎలా అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్న అధికారుల మీద. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విలువంటే వాళ్ళు పిలిచే పరిస్థితికొచ్చింది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సిట్ అధికారులు కూడా ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఎందుకు పిలిచారు? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తినే మీరు వాళ్ళ వాంగ్మూలం కోసం పిలిచిర్రా? దీన్ని హరీష్ రావు గారిని పిలిచారు. పిలిచి ఏమడిగిన మీరు అధికారులే అయిపోయారు. ఈ ఫోన్ ట్యాప్ అయింది, ఈ రోజు ఫోన్ చేసిండ్రు, ఫోన్ ట్యాప్ చేసిండ్రు అని పిలిచిండ్రు. బయటకు ఏం చెప్పుకున్నారు? మేము హరీష్ రావు గారిని పిలుస్తాం, ఎవరు వదిలిపెట్టాలని విలువలు మీరు వాళ్ళను. హరీష్ రావు గారిని ఫోన్ ట్యాప్ అనేది పిలిచిర్రా, లేకుంటే ఫోన్ ట్యాప్ చేసేందుకు పిలిచిర్రా? ఇంతవరకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవాళ కేసీఆర్ కొడుకును పిలిచారు. కేసీఆర్ కొడుకును ఆయన ఫోన్ ట్యాప్ చేసేందుకు పిలిచిరా, ఆయన ఫోన్ ట్యాప్ జరిగినందుకు పిలిచిరా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వము, సిట్ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. నేను గతం నుంచి చెప్తున్నా, సిరిసిల్ల సెంటర్ గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, ఒక రాజుల పాలనలా, జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. నేను సిట్ ఏయకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన. సిరిసిల్ల సెంటర్ గా జరిగింది అని చెప్పినా కూడా అధికారులు, ప్రభుత్వం పట్టించుకునే పాపన పోలే. 100% వాస్తవం ఇది. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను వసూలు చేసిర్రు. ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర వసూలు చేసిర్రు. దొంగదందా చేసే రాజకీయ నాయకుడు చిట్టా తీసుకుని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందాకు తెరలేపిరు వీళ్ళు. సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినరో అంత జగమెగిరిన సత్యం. ఏం అనుమానం లేదు దాంట్లో.
ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ